ఇంకొక వార్త అవుతుంది ఇక్కడ. సుప్రీంకోర్టుకు అధికారం అనుక్షిపణిలా ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఆర్టికల్ 142 అధికారాలు రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఎలా నిర్దేశిస్తోంది? ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో దొరికిన నగదుపై దర్యాప్తుపై ఏమైంది? ఎఫ్ఐఆర్ నమోదు ఎందుకు కాలేదు? అట్లే జడ్జీలు అతీతమా? చట్టాలు చేసేది వారే, అమలు చేసేది వారే, వారే సూపర్ పార్లమెంట్ అన్నట్టు పరిస్థితి ఉంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సంచలన వ్యాఖ్యలు అంటూ జగదీప్ ధన్ఖడ్ ఉన్నాడంటే, ఒకవేళ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోతే పార్లమెంట్లో చేసినటువంటి బిల్లులని లేదా మన రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి బిల్లులని ఒకవేళ గవర్నర్ కనుక ఆమోదించకపోతే, నిర్ణీత కాల వ్యవధిలో కనుక ఆమోదించకపోతే ఖచ్చితంగా అది ఆమోదించినట్టుగానే పరిగణిస్తూ మొన్న సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దీని ద్వారా ఇప్పుడు వీళ్ళు అంటే ఇక ఎట్లయిపోయిందంటే రెండు ప్యారలల్గా నడవాల్సిన దాన్ని, రెండు పట్టాలు ఒక దగ్గరికి రాకుండా ఒకదాని మీద ఒకటి ఒత్తిడి పెంచుకోకుండా ఉండాల్సిన ఈ వ్యవస్థలు రెండు కూడా, అటు రాజ్యాంగ వ్యవస్థ ఇటు న్యాయ వ్యవస్థ కొంత ఒకరి మీద ఒకరు ఓవర్లాప్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాకూడదు యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, వాళ్ళ మాటలేమో మీరు నిర్ణయాలు తీసుకోకపోతే స్పీకర్నైనా సరే మేము కోర్టుకు పిలిచిన సందర్భాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే, పైగా బిల్లులు పాస్ చేయకపోతే ఖచ్చితంగా అది పాస్ అయినట్టుగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పిన ఈ ఆదేశాలను ఆధారంగా తీసుకొని ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయినటువంటి ధన్ఖడ్ ఏమంటా ఉన్నాడంటే, జగదీప్ ధన్ఖడ్, మరి రాష్ట్రపతిని అసలు సుప్రీంకోర్టు ఎట్లా నిర్దేశిస్తే చెప్పాలి. ఎందుకంటే ఈ ఆర్టికల్ 142 ఏదైతే ఉందో ఆ అధికారాలకు వ్యతిరేకంగా మరి ఎందుకు తీసుకుంటా ఉన్నారని చెప్తూ, మరి మొన్న ఢిల్లీ హైకోర్టు జడ్జింట్లో పైసలు దొరికినాయి కదా, నోట్ల కట్టలు దొరికినాయి కదా, అసలు దర్యాప్తు ఏమైంది? మరి ఆ ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు? ఫైనల్గా జడ్జీలేమన్నా అతీతమా, మీదికెళ్ళి ఊడిపడ్డరా అని డైరెక్ట్గా అంటా ఉన్నాడు. ఇంకేమున్నది అసలు? ఇక చట్టాలు చేసేది వారే, అమలు చేసేది కూడా వారే, వారే సూపర్ పార్లమెంట్ అన్నట్టు పరిస్థితి ఉందంటూ ఏంది ఇది ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇటు పార్లమెంటా ఇటు న్యాయ వ్యవస్థన అన్నట్టు 4 స్తంభాలుగా ఉండాల్సినటువంటి ఈ మూల స్తంభాలు ఇలా ఒకదాని మీద ఒకటి ఒరిగి నువ్వా నేనా అన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. మరి లెజిస్లేచరు అట్లే జ్యుడిషియరీ మరి సరి సమానంగా సమాంతరంగా సాగాల్సినటువంటి వ్యవస్థలో ఇలా మీరు కాదు మేము, మీరు కాదు మేము, మేము కాదు మీరు అన్నట్టుగా ఇట్లా ఒకరి మీద ఒకరు మరి ఇంత ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరము, ఇట్లాంటి పరిస్థితులను మరి పార్టీలు కల్పిస్తున్నాయా లేదంటే ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయా? మరి ఇవన్నీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రేపు ప్రజాస్వామ్యం ఇది చాలా పెద్ద దెబ్బ, ఇది మన ప్రజాస్వామ్యానికి, మన దేశానికి, మన దేశ డెమోక్రసీకి. మనం పెట్టుకున్నదే ప్రతి వ్యవస్థని అంటే రాజ్యాంగంలో పొందుపరుచుకున్నదే ప్రతి వ్యవస్థ ద్వారా మనం బ్రహ్మాండంగా పరిపాలించుకునేటట్టుగా చేసుకొని పరిపాలన కొనసాగించుకొని భవిష్యత్తులో ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సినటువంటి వ్యవస్థలని మనము ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యే పరిస్థితులుగా మనం తీసుకురావడం అనేది నిజంగా దురదృష్టం. ఈ పరిస్థితి రాకూడదు. ఇప్పుడు మరి వాళ్ళ బిల్లుల గురించి వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడము, వీళ్ళ విచక్షణాధికారాల మీద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎంతకు దారితీస్తుంది అనేది కూడా కొంత భయం ఉన్నది. భవిష్యత్తు గురించి ఖచ్చితంగా ఏదన్నా ఒక ఖచ్చితమైన ఆదేశాలు ఉండాల్సిందే, దానిపైన ఒక కట్టడి ఉండాల్సిందే, లేకపోతే ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో.